మన తల్లి తండ్రులు తరతరాలుగా ఉంటున్నది. ఈరోజు దేవుని సరి తినడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి. అనేక మంది కూడా అనేక బిడ్డలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, కానీ అయినా కానీ ఈరోజు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, సత్యంగా ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు చూస్తారో, ఎవరైతే బిడ్డలు చూస్తారో అటువంటి వారినే దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కార్యాలు ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఏది వింటేనో ఆ కన్నులారా ఎక్కడైనా మీరు వెళ్ళిన స్థలంలో ఏది తింటున్నారో, ఏదో కన్నులారా వింటున్నారో అటువంటి అప్పుడు ఏమంటే తర్వాత ఏమి చూసేదాన్ని అనుకుంటున్నాం. మన చేతులు మన చేతులు దేన్నైతే తాకినాయో, మన చేతులతో దేవుని ఏది చేస్తున్నామో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే కలుగుతున్న మాట ఏమంటాడంటే నీకు తెలియజేస్తున్నామన్నా. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి 2 చేతులతో ప్రార్థన చేస్తాం. నీవేదైతే ప్రార్థన చేసి దేవునికి చేస్తున్నావో అది దేవునికి తెలుసండి. హల్లెలూయా. మనం ఈ రోజు దేవుని సన్నిధిలో ఉండటానికి కారణం ఏంటంటే ఆయన కృప, ఆయన ఆలోచన విధానము, ఆయన ఒక కృప. అయితే ఎందుకంటే ఈ ప్రపంచ దేశాల్లో మీరు చూస్తారని అనేక మంది దేవుని సన్నిధి వైపు తిరుగుతున్నారు. నేను కొన్ని దినాలు చూస్తున్నాను, చాలా ప్రాంతాలు కూడా వెళ్తున్నాను. నేనే తక్కువబట్టి వెనుకబడుతున్నానా అని బాధపడతా ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కడున్నా కానీ మన చేతులు 2 చేతులతో మనం దేవుని ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన జీవితం దేవుని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడైతే ఆ జీవము ఆ జీవమును ఏది ప్రత్యక్షమాయెను. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏది అడుగుతున్నావో, ఏ ప్రాంతాల్లో ఏది అడుగుతున్నావో అది జీవవాయును అని అన్నాడు. మా జీవవాయును మాత్రంలో నడిపించడానికి మనం ఏమనుకుంటున్నాడు? ఆయన శక్తి, ఆయన బలము, ఆయన కృప, ఆయన ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కరోనా టైంలో కూడా ఎంతమందో ఈ భూమి గురించి చనిపోయారు. హల్లెలూయా. అనేక మంది బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మనం చేయవలసింది ఏంటంటే మనం ఉపకారం తెల్లటికైనా మంచి ఉపకారం చేయాలి, ప్రార్థన చేయాలి. అనేక బిడ్డలు చూడాలి, తల్లిదండ్రులు కూడా చూడాలి. కొంతమంది తల్లిదండ్రులు చూడని కూడా మన ప్రాంతం చూస్తాం, వెళ్తూ ఉంటాం. ఏంటి పరిగెత్తుంటే నా కొడుకు నన్ను చూస్తాలేదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన తల్లిదండ్రులను చూస్తామో లోపల కూడా ఆ తల్లి బిడ్డలు కూడా అలాగే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతుంటారు.
నేను ఎందుకు తీశాను అని అడుగుతూ ఉంటారు. అయితే ఎందుకు ఈ కార్యం చేస్తున్నాం అంటే ఈ ధర్మశాస్త్రం ఏంటంటే జరగబోయే కార్యక్రమాలలో మనం సుఖంగా ఉండటానికి కారణం. అప్పుడైతే ఏం కాదు అమ్మా ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును సాక్ష్యమిచ్చుచు ఏ సాక్షి ఎవరి దగ్గర సాక్షించారు? దేవుని దగ్గర సాక్షి చెప్పాలి. ఈ రోజు కరోనా టైంలో మనం దేవుని సన్నిధిలో మనం వస్తున్నాం. లోకంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ సాక్షి చెప్తాం? ఇక్కడికి వచ్చాం, ఏ సాక్షి చెప్తాం? అక్కడి నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చాం, దగ్గరికి వచ్చాం. మీ ఊరు కారణాలు వెళ్ళాం. కారణాలు ఎక్కడికి వెళ్ళామంటే మా బంధువు ఇంటికి ఒక పెళ్లి విషయంలో వచ్చాము అని సాక్ష్యం చెప్తాం. అంతే కదండి. అయితే ఎక్కడికి మన సాక్ష్యం ఎక్కడున్నదో మన ఆత్మ దేవునితో కృపలో ఉన్నది. సాక్ష్యం అంటే మనుషులతో మాట్లాడతాము. సాక్ష్యం ఇది. అనేక మంది కూడా రకరకాలుగా ఆలోచన కలుగుతున్నాం. మన కృప ఏంటంటే ఆయన శక్తి ఎక్కడున్నా మోకాళ్ళతో ప్రార్థన చేయాలి. మన ఇల్లు మనకు కూడా రాదు. హల్లెలూయా. మన గొప్ప ఇల్లు కట్టుకుంటాం, మనకు కూడా వస్తుందా? అక్కడి నుంచి నేను మా ఇల్లు లేదా మన పెద్ద చర్చి ఏం చెప్తాం, ఈ మనకు కూడా రాదు. కానీ మన చేతుల్లో వచ్చింది ఏంటంటే 2 చేతులతో ప్రార్థన చేసే జీవితం. తర్వాత నీకు తెలియజేస్తున్నాను కనుక ఏంటమ్మా మాతో కూడా నీకు చూసిన దానిని తెలియజేస్తున్నాడండి. నీవెవరికి ఏమి చేస్తున్నావు ఏదైనా రాబోయే కాలం కూడా దేవుడు వస్తున్నాడు. తర్వాత సాక్ష్యము అన్నాను. సాక్ష్యం ఎక్కడిస్తాడు? మా తల్లిదండ్రులు సాక్ష్యం ఉండదు. అక్కడ ఎక్కడ అనేక మంది సాక్ష్యం ఉంటారంటే మన యొక్క కృప దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అలాగే మా పాస్టర్ గారు మంచివాడు అంటారు, ఆ పాస్టర్ గారు మంచివాడు అంటారు. ఎవరైనా మంచివాడు కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి ఆయన కృప. అప్పుడు అమ్మా సాహసమైతే తండ్రితో కూడా ఎవరి తండ్రితో ఏమంటాడంటే నా తండ్రి అంటారు. యేసు ప్రభు కూడా ఒక ఆయన తండ్రి కూడా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. యేసయ్య కూడా ఒక తండ్రి ఉన్నాడు. లేదండి ఎందుకు తండ్రి అంటే నాకు ఏమన్నమాట ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సంతోషము పరిపూర్ణమయ్యేటకు ఏ సంగతులను రాయిస్తున్నాము మేము ఆయన వలన నీకు ప్రకటించుచు ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలుగై ఉన్నాడంట. దేవుని యొక్క ఎలుగు అంటే మన జీవితంలో దేవుని ఆలోచన కలిగి ఉండటానికి కారణం ఏంటంటే అనేక మంది కూడా ప్రార్థన జీవితంలో వెళ్తూ ఉంటాం, అనేది చేస్తూ ఉంటారు. దేవుడు మన ప్రార్థన జీవితంలో ఆయనకి ఎలుగై ఉన్నాడు మనకు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనకు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును ఎరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న మహాపరిశుద్ధుడు ఘనమైన దేవ, నీ ఘనమైన నామానికి నీ యొక్క శక్తిని బలాలను అనేక చేసిన ప్రతి కార్యక్రమం ఏ స్నేహితులను ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక జీవితం ఏ స్నేహితులను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.